ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ జ్ఞానసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగాయత్రీ మాత్రే నమ. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. శ్రీ బ్రహ్మానంద సరస్వతీ స్వామి అంతిమ భాగము కొనసాగింపు. ఆ సమయంలో ఒకసారి అహ్మదాబాదులో 3 దినాలు కర్ఫ్యూ విధించారు. స్వామివారు ఒక మధ్యరాత్రి రైలు దిగి ఒంటరిగా పోతుండగా పోలీసులు పట్టుకొని నిర్బంధంలో ఉంచారు. రాత్రి 1:30 ప్రాంతంలో ఆ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ భార్యకు కలలో స్వామి కనపడితే ఆమె భర్తను లేపి ఎవరో స్వామి మీ స్టేషన్లో నిర్బంధంలో ఉన్నారని చెప్పింది. ఆయన ఆమె మాటలు సరుకు చేయక పడుకున్నాడు. ఆయనకు కూడా స్వామివారు లాకప్లో ఉన్నట్టు కనపడగానే లేచి గుర్రమెక్కి పోలీస్ స్టేషన్కు పోయి స్వామిని విడిపించి క్షమార్పణ చెప్పి తమ ఇంటికి తీసుకుపోయాడు. మరునాడు ఉదయం స్వామివారికి సర్వోపచారాలు పూజలు చేశాడు. ఆ దంపతులకు అన్నీ ఉన్నాయి, కానీ సంతానం మాత్రం లేదు. స్వామివారు ఆ ఇల్లాలకు దత్తమంత్రం ఉపదేశించినారు. 1 సంవత్సరానికి ఆమె చక్కని కొడుకును కన్నది. శిశువుకు దత్త బ్రహ్మానందమూలే అని పేరు పెట్టుకున్నారు. సబ్ ఇన్స్పెక్టర్ వెంట ఉన్నత పదవులు లభించాయి. అతడు తన 50వ ఏట స్వచ్ఛందంగా ఉద్యోగం విరమించి స్వామి వద్ద క్రమసన్యాసం స్వీకరించి జ్ఞానానంద సరస్వతిగా ప్రసిద్ధుడైనాడు. బ్రహ్మానంద సరస్వతి స్వామివారు ఒకసారి బళ్ళారిలో సబ్ జడ్జి గారింటి ముందు ఉదయం 11 గంటల ప్రాంతంలో నిలిచి భవతి భిక్షాం దేహి అన్నారు. అది విన్న ఆ స్మార్త బ్రాహ్మణ జడ్జి తన జవానుతో, ఈ సోంబేరిని మెడబెట్టి మైలు దూరంలో పడేట్టు తోయి అన్నాడు. స్వామివారు ప్రశాంతంగా, జవాను అర్హుడు కాడు, ఎల్లుండి మీరే రండి అంటూ కదిలిపోయినారు. జడ్జి, ఇంత కండకావర మా బిచ్చగాడికి అంటూ లోనికి పోయినారు. ఆయన కోర్టుకు పోవటానికి సిద్ధమయ్యేలోగా ఆయన భార్యకు విపరీతమైన కడుపునొప్పి వచ్చింది. డాక్టర్లు వచ్చి ఏమి చేసినా నయం కాలేదు. జడ్జి ఆందోళనలో కోర్టు మాటే మర్చిపోయినాడు. సెలవు చీటీ కూడా పంపలేదు. ఆనాడంతా ఆమె బాధపడుతూనే ఉంది. జడ్జి బాధ్యతారహితంగా ప్రవర్తించినందుకు మరునాడు విధి నిర్వహణ లోపానికి సస్పెండ్ చేస్తూ మద్రాస్ హైకోర్టు నుండి టెలిగ్రామ్ వచ్చింది. భార్య మంచం పట్టినా, తన ఉద్యోగానికి గ్రహణం పట్టినా జడ్జికి తాను చేసిన అపచారం గుర్తుకు రాలేదు. మరునాడు జిల్లా జడ్జి ఆదోని మున్సిపును పంపి సబ్ జడ్జి వద్ద ఉన్న రికార్డు స్వాధీనం చేసుకున్నాడు. ఇంటి ముందు జవాను లేడు, పలకరించేవారు కరువైనారు. ఆయన దైన్యాన్ని గమనించిన ఎదురింటి వర్తకుడు వచ్చి, అయ్యా, మొన్న మీరు ఆ సన్యాసిపై ప్రదర్శించిన దురహంకార ఫలితమిది అనేదాకా ఆ సబ్జెక్టుకి విషయం గుర్తుకు రాలేదు. ఇటువంటి వారిని ఉద్దేశించే కాబోలు అల్లసాని పెద్దనగారు, బుద్ధిజాడ్య జనితోన్మాదులు కదా శ్రోత్రియుల్ అన్నారు. వెంటనే ఆ పెద్ద మనిషి వర్తకుడిని తోడుగా తీసుకుని ఊరంతా తిరిగాడు. ఒక చెట్టు కింద ధ్యాననిష్టలో ఉన్న బ్రహ్మానందులను దర్శించి పాదాలు పట్టుకొని కన్నీరు మున్నీరుగా ఏడ్చి క్షమాభిక్ష వేడాడు. చుట్టూ జనమంతా మూగారు. స్వామివారు తనితో, నన్ను ముట్టుకోకు, 5 దినాల తర్వాత నీ కుర్చీపైకి మరలా నిన్ను నెడతాను అన్నారు. సబ్ జడ్జి స్వామిని వదిలిపోలేదు. ఊరంతా ఈ వార్త వ్యాపించింది. జిల్లా జడ్జి తదితర అధికారులు వచ్చి స్వామి చుట్టూ మూగారు. ఉన్నట్టుండి స్వామి అంతర్ధానమైపోయారు. మరలా వస్తారేమో అని రాత్రి 9 గంటల దాకా కాచుకొని ఎక్కడి వారక్కడికి వెళ్ళిపోయినారు. మర్నాడు ఉదయం జిల్లా జడ్జి 11 గంటలకు కోర్టుకు వచ్చేసరికి సబ్ జడ్జి కోర్టులో ధర్మాసనంపై గౌను వేసుకొని స్వామివారు కనపడి
వెంటనే అదృశ్యులైనారు. జడ్జీలు, ఇతర అధికారులు 12 గంటలకు చెట్టు వద్దకు పోయి చూస్తే స్వామివారు అక్కడా లేరు. రైల్వే ప్లాట్ఫారంపై ఉన్నారు. అందరూ వచ్చి ప్రార్థించారు. సబ్జడ్జి భార్య ఆరోగ్యం కుదుటపడింది. ఆయనకు మద్రాసుకు రమ్మని హైకోర్టు ఆదేశం వచ్చింది. సబ్జడ్జి మద్రాసు వెళ్ళాడు. హైకోర్టు వారు ఆయనకు ఎప్పటిలా ఉద్యోగం ఇచ్చారు. 4 నెలల తర్వాత స్వామివారు ఆయన ఇంటికి వచ్చి భిక్ష స్వీకరించి పాదపూజలు అందుకున్నారు. అప్పుడే స్వామివారు స్వబోధ దర్పణం, సెల్ఫ్ ఇన్స్ట్రక్టర్, టైం టేబుల్ రాసి సబ్జడ్జికి ఇచ్చారు. నిద్ర లేచింది మొదలు తాను చేసే పనులు ప్రతి అరగంటకు ఉన్నట్లు రాసి రాత్రి పడుకునే ముందు ఒక్కసారి చదువుకోమన్నారు. క్రమంగా పరిణామం వస్తుందన్నారు. ఆ కాగితాల మార్పులు ఎప్పటికప్పుడు తమకు పంపమని ఆదేశించినారు. ఆయన అట్లే చేసి పరిణతుడై 1930లో సన్యాసం స్వీకరించాడు. ఈ విషయం స్వామివారు సుందరరామదత్తు గారి తండ్రి రామచంద్రరావు తహసీల్దార్ కావలిలో తమ సొంత ఇంట్లో ఆతిథ్యం ఇచ్చినప్పుడు చెప్పి రామచంద్రరావు గారితో, ఒరే, ఆ సబ్జడ్జి ఇంతై అంతై నాయంత వాడై నన్ను కూడా వదిలిపెట్టి వెళ్ళినారు అన్నారట. యోగాభ్యాస దర్పణంలో అచ్చైన స్వామివారి బొమ్మ శ్రీ సుందరరామదత్తు గారి కావలి ఇంట్లో మిద్దెపైన తీసిన ఛాయాచిత్రమట. 1923 సంవత్సరం స్వామివారి షష్ఠబ్ది పూర్తి. వారు ఆ ఏడు బొంబాయి వెళ్ళినారు. అక్కడి శ్రీమంతులైన భక్తులు తమ తమ భక్తి శ్రద్ధలు ప్రకటించడంలో పోటీ పడ్డారు. స్వామివారు వారి మాటలు చేష్టలు గమనిస్తున్నారు. అందులో 4 ఆజ్ఞ తీసుకోకుండానే వెళ్ళిపోయినారు. మిగతా 8 మంది సాయంకాలం దాకా ఉన్నారు. తమ ఇంటికి పాదపూజకు రావలసిందిగా స్వామిని అందరూ ప్రార్థించారు. శ్రీవారు వారందరితోనూ మర్నాడు ఉదయం 10 గంటలకు వస్తామన్నారు. అన్నట్లే అందరి ఇళ్లలోనూ మర్నాడు 10 గంటలకు ప్రత్యక్షమై స్థానపూజాదులు ముగించి భిక్షించి పాదపూజలు అందుకొని ఆశీర్వదించిపోయినారు. అట్టి వారిలో కొల్హాపూర్ రాజు, కేల్కర్ మొదలైన వారు ఉన్నారు. ఇది గురుచరిత్ర 47వ అధ్యాయంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి ధనత్రయోదశి నాడు ప్రదర్శించిన లీల వంటిది. శ్రీ సుందరరామదత్తు గారు బ్రహ్మానంద సరస్వతి స్వామి వారి పాదుకలు ప్రతిదినం అర్చిస్తూ ఉంటారు. బహుధాన్య మార్గశిర శుద్ధ దశమి 2/12/1938 శుక్రవారం నాడు అర్చన కోసం దత్తుగారు మందసం నుండి పాదుకలు తీసి చూస్తే చెదలు పట్టి ఉండటం గమనించి చింతావ్యాకులుడైనారు. ఆ 2 దినాలు దత్తుగారి మనస్సులో లేదు. 4/12/1938 నాడు ఉదయం 10 గంటలకు వారికి కాశీ నుండి శ్రీవారు దశమి నాడు సిద్ధి పొందినట్లు టెలిగ్రామ్ వచ్చింది. శిష్యవత్సలుడైన స్వామివారు దత్తుగారికి చూపిన నిదర్శనమిది. సంపూర్ణం యువం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో బహుదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.